ఇవాళ క్లాస్‌లో ప్రిమ్స్ ఆల్గోరిథం అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. సో, మెయిన్‌లీ మనకి ప్రిమ్స్ ఆల్గోరిథం ఎందుకు అంటే మినిమమ్ స్పానింగ్ ట్రీ ఫైండ్ ఔట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఫస్ట్ స్పానింగ్ ట్రీ అంటే ఏంటి? నెక్స్ట్ మినిమమ్ స్పానింగ్ ట్రీ అంటే ఏంటి? అండ్ ప్రిమ్స్ ఆల్గోరిథం ఈ ఆల్గోరిథం యూజ్ చేసి స్పానింగ్ ట్రీస్‌లో మినిమమ్ స్పానింగ్ ట్రీ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనేది చూద్దాం. సో, ఫస్ట్ ఇక్కడ ప్రిమ్స్ ఆల్గోరిథం చూసే కన్నా ముందు ఫస్ట్ మనకి స్పానింగ్ ట్రీ అంటే ఏంటో తెలియాలి. సో, స్పానింగ్ ట్రీ అంటే ఏంటి అంటే లైక్ ఇప్పుడు నార్మల్‌గా మనకేంటి ఇన్‌పుట్‌గా ఒక గ్రాఫ్ అనేది ఇస్తారు. సో, ఈ గ్రాఫ్ నుండి ఏదో టెక్నిక్ యూజ్ చేసి లైక్ గ్రాఫ్‌ని మనం ఎప్పుడైతే ఫెచ్ చేస్తామో, డిజైన్ చేస్తామో అంటే ఇచ్చిన ఇన్‌పుట్ నుండి సబ్ గ్రాఫ్‌ని తీసినప్పుడు దీన్ని మనం స్పానింగ్ ట్రీ అంటాము. బట్ ఎప్పుడైతే అది 3 ప్రాపర్టీస్‌ని సాటిస్ఫై అవుతుందో అప్పుడే దాన్ని మనము స్పానింగ్ ట్రీ అని అంటాము. సో, ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్‌లో 4 వెర్టిసెస్ ఉన్నాయి అనుకుందాం. లైక్ 4 వెర్టిసెస్‌తో ఒక గ్రాఫ్ అనేది డిజైన్ అయ్యి ఉంది. సో, సబ్ గ్రాఫ్‌లో కూడా ఈ మెయిన్ గ్రాఫ్‌లో ఎన్నైతే వెర్టిసెస్ ఉంటాయో సబ్ గ్రాఫ్‌లో కూడా అన్నే వెర్టిసెస్ ఉండాలి. అంటే సేమ్ వెర్టిసెస్. సో, సేమ్ నంబర్ ఆఫ్ వెర్టిసెస్. సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే లైక్ బేస్డ్ ఆన్ ఇప్పుడు మెయిన్ గ్రాఫ్‌లో ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి? 4 వెర్టిసెస్. అంటే బేస్డ్ ఆన్ n వెర్టిసెస్ ఈ సబ్ గ్రాఫ్‌లో n-1 ఎడ్జెస్ అనేటివి ఫార్మ్ అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడు మనకిచ్చిన గ్రాఫ్‌లో 4 వెర్టిసెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సబ్ గ్రాఫ్‌లో ఎన్ని ఎడ్జెస్ ఉండాలి మనకి? 4-1 అంటే 3 ఎడ్జెస్‌తో ఫార్మ్ అయ్యి ఉండాలి ఆ సబ్ గ్రాఫ్ అనేది. ఇది వచ్చేసి సెకండ్ ప్రాపర్టీ. థర్డ్ ప్రాపర్టీ ఏంటి అంటే మనం ఏదైతే సబ్ గ్రాఫ్ క్రియేట్ చేస్తామో దాంట్లో సైకిల్స్ ఉండొద్దు. సో, సైకిల్ అన్నా, లూప్ అన్నా ఉండొద్దు. లైక్ సైకిల్ ఉండొద్దు. సో, ఇవి 3 వచ్చేసి ప్రాపర్టీస్. అంటే మనకి ఎప్పుడైతే ఒక గ్రాఫ్ ఇచ్చినప్పుడు దాంట్లో నుండి సబ్ గ్రాఫ్ అనేది మనం ఎప్పుడైతే డిజైన్ చేస్తామో ఆ సబ్ గ్రాఫ్‌ని మనము స్పానింగ్ ట్రీ అంటాము. బట్ ఎప్పుడంటాము? ఎప్పుడైతే ఈ 3 ప్రాపర్టీస్ అనేటివి సాటిస్ఫై అవుతుందో అప్పుడే దాన్ని మనము స్పానింగ్ ట్రీ అని అంటాము. అంటే మెయిన్ గ్రాఫ్‌లో ఎన్నైతే వెర్టిసెస్ ఉంటాయో సబ్ గ్రాఫ్‌లో కూడా అన్నే వెర్టిసెస్ ఉండాలి. సెకండ్ వచ్చేసి బేస్డ్ ఆన్ n వెర్టిసెస్ ఈ సబ్ గ్రాఫ్ దగ్గర n-1 ఎడ్జెస్ అనేటివి ఉండాలి. అండ్ థర్డ్ వచ్చేసి సైకిల్స్ అనేటివి ఉండొద్దు. సో, ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో, ఇది వచ్చేసి మన గ్రాఫ్. ఏ, బి, సి, డి అనే వెర్టిసెస్ ఉన్నాయి. లైక్ ఏ ఒక నోడ్, బి ఒక నోడ్, సి ఒక నోడ్ అండ్ డి ఒక నోడ్. అయితే ఇక్కడ నుండి మనం ఏం ఫార్మ్ చేయాలి ఇప్పుడు? సబ్ గ్రాఫ్స్ ఫార్మ్ చేయాలి. సో, స్పానింగ్ ట్రీ ఒకటే కాకుండా చాలా ఉండొచ్చు. సో, నంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఉండొచ్చు. సో, ఇప్పుడు దీంట్లో నుండి ఒక స్పానింగ్ ట్రీ అనేది మనం డిజైన్ చేద్దాము. సో, స్పానింగ్ ట్రీ ఏ, బి, సి, డి నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ ఇది ఒక స్పానింగ్ ట్రీయే కదా! సో, స్పానింగ్ ట్రీ అవ్వాలి అంటే మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఏంటి ఫస్ట్? సేమ్ వెర్టిసెస్ అంటే సేమ్ నంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉండాలి. నెక్స్ట్ n-1 ఎడ్జెస్ ఉండాలి. థర్డ్ వచ్చేసి నో సైకిల్స్. అంటే సైక్లిక్ ఫార్మ్‌గా రిపీట్ అవ్వడము. సో, ఫస్ట్ సేమ్ వెర్టిసెస్. సో, మనకిచ్చిన గ్రాఫ్ ఏమో 1, 2, 3, 4 వెర్టిసెస్ ఉన్నాయి. దీంట్లో 1, 2, 3, 4 యెస్ 4 వెర్టిసెస్. సో, ఫస్ట్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. సెకండ్ ప్రాపర్టీ ఏంటి? n-1 ఎడ్జెస్. ఇక్కడ మనకిచ్చిన గ్రాఫ్‌లో ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1, 2, 3, 4 అంటే మనకు ఫార్మ్ అయిన సబ్ గ్రాఫ్‌లో ఎన్ని ఉండాలి? n-1 ఉండాలి. అంటే 1, 2, 3 3 ఉన్నాయి కదా! యెస్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ సైకిల్స్ నో సైకిల్స్. అంటే మనం ఏదైతే సబ్ గ్రాఫ్ క్రియేట్ చేస్తామో దీంట్లో సైకిల్స్ ఉండొద్దు. సో, సైకిల్ ఉందా ఇప్పుడు? ఏ టు బి రీచ్ అవుతున్నాము. అక్కడే స్టాప్ అయిపోతుంది. ఏ టు సి, సి టు డి ఇక్కడే స్టాప్ అవుతున్నామే తప్ప లైక్ సైకిల్ మీనింగ్ ఏంటి మనకి? ఒక ఎడ్జ్ నుండి ఒక నోడ్ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ దాని దగ్గరనే రీచ్ అవుతే అదొక సైకిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి, సి, డి ఉందనుకుందాం.
ఇప్పుడు ఇది ఒక సైకిలే కదా! అంటే బి టు సి రీచ్ అవుతున్నాము. సి టు డి రీచ్ అవుతున్నాము. మళ్ళీ డి టు బి రీచ్ అవుతున్నాము. అంటే స్టార్టింగ్ ఇక్కడే అవుతున్నాము. ఎండ్ ఇక్కడే అవుతున్నాము. అంటే ఒక సైకిల్ లాగా ఫార్మ్ అవుతుంది. రన్ అవుతుంది. సో, ఇది మన స్పానింగ్ ట్రీలో ఉండొద్దు. ఇన్ కేస్ నేనిక్కడ జాయిన్ చేస్తే నాకొక సైకిల్ ఫార్మ్ అవుతది. బట్ అది ప్రాపర్టీ కాదు స్పానింగ్ ట్రీది. సో, ఇది వచ్చేసి ఒక సబ్ గ్రాఫ్. ఓకే. ఫస్ట్ ఒక సబ్ గ్రాఫ్ చేసాము. నెక్స్ట్ దీని కాస్ట్ ఉంది కదా! సో, ఇది వచ్చేసి ఈ ఎడ్జ్ యొక్క కాస్ట్. సో, ఇది 8 3 2 ఓకే. సో, సెకండ్ స్పానింగ్ ట్రీ ఇంకేది ఫార్మ్ చేయొచ్చు మనము? ఏ, బి సో, ఇక్కడ నెక్స్ట్ డి, సి. ఇది కూడా ఒక సబ్ గ్రాఫే కదా! సో, ఏబి, సిడి. 4 వెర్టిసెస్, 3 ఎడ్జెస్, నో సైకిల్. ఓకే. సో, దీని కాస్ట్ వచ్చేసి 8, దీని కాస్ట్ వచ్చేసి 4, దీని కాస్ట్ వచ్చేసి 2. ఇంకొక స్పానింగ్ ట్రీ ఇంకొకటి ఎలా క్రియేట్ చేయొచ్చు? ఏ, నెక్స్ట్ బి, సి, డి. ఇది కూడా ఒక సబ్ గ్రాఫే కదా! 8, 3, 4. నెక్స్ట్ ఏ, బి, సి. సో, ఎన్ని పాసిబుల్ స్పానింగ్ ట్రీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ డ్రా చేస్తున్నాము. ఇది కూడా ఒక పాసిబుల్ స్పానింగ్ ట్రీనే. సో, 3, 2, 4 అంటే ఈ గ్రాఫ్‌కి ఇన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. సో, ఇవన్నీ మనకి ఏంటి స్పానింగ్ ట్రీస్. ఎప్పుడైతే ఈ 3 ప్రాపర్టీస్ మనకి సాటిస్ఫై అవుతాయో అప్పుడు ఆ సబ్ గ్రాఫ్‌ని స్పానింగ్ ట్రీ అని అంటాము. నెక్స్ట్ మినిమమ్ స్పానింగ్ ట్రీ అంటే ఈ 4 పాసిబుల్ వేస్ ఉన్నాయి కరెక్టే. ఈ 4 పాసిబుల్ వేస్‌లో మనకి మినిమమ్ స్పానింగ్ ట్రీ ఏంటి అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇక్కడ ఏం చేద్దాము అంటే దీని కాస్ట్‌ని కాలిక్యులేట్ చేద్దాము. సో, దీని కాస్ట్ ఏంటి? 8 ప్లస్ 3 ప్లస్ 2. సో, ఇక్కడ ఏమవుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి 13 అవుతుంది. అలాగే సెకండ్ వన్ కాస్ట్ కూడా టోటల్ కాస్ట్ కాలిక్యులేట్ చేద్దాము. 8, 4, 2. సో, 12 ప్లస్ 2 14. సో, దీని కాస్ట్ కూడా కాలిక్యులేట్ చేద్దాము. 8, 3, 4 15. సో, దీని కాస్ట్ ఏమవుతుంది? 3 ప్లస్ 2 ప్లస్ 4 7, 8, 9. సో, ఈ మినిమమ్ స్పానింగ్ ట్రీస్‌లో లైక్ ఈ స్పానింగ్ ట్రీస్‌లో మనకి మినిమమ్ స్పానింగ్ ట్రీ. సో, మినిమమ్ కాస్ట్ ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడేమో 13, ఇక్కడొచ్చేసి 14, ఇక్కడ 15 అండ్ ఇక్కడ 9. సో, ఇది వచ్చేసి మన మినిమమ్ స్పానింగ్ ట్రీ అవుతుంది. సో, ఇలా ఇదేంటి మన రఫ్ ప్రాసెస్. అవునా? అంటే ఒక గ్రాఫ్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటే అన్ని పాసిబుల్ వేస్ డ్రా చేసి, మళ్ళీ ఆ కోర్స్‌ని కాలిక్యులేట్ చేసి చెప్తున్నాము. ఇది మన మినిమమ్ స్పానింగ్ ట్రీ అని. సో, ఇక్కడ మనకి సింపుల్ గ్రాఫ్ ఉంది కాబట్టి డ్రా చేసాము కరెక్టే. ఇన్ కేస్ లైక్ మెనీ వెర్టిసెస్, మెనీ ఎడ్జెస్ ఉన్న గ్రాఫ్ అయితే ప్రతి వే, ప్రతి స్పానింగ్ ట్రీని మనం కాలిక్యులేట్ చేయలేము. సో, మనకొక టెక్నిక్ కావాలి. సో, అది వచ్చేసి ప్రిమ్స్ ఆల్గోరిథం. సో, ప్రిమ్స్ ఆల్గోరిథం బేస్డ్ సమ్ టెక్నిక్ ఫాలో అయ్యి మనము మినిమమ్ స్పానింగ్ ట్రీని ఫైండ్ ఔట్ చేస్తాము. సో, చూద్దాం ఇప్పుడు. ప్రిమ్స్ ఆల్గోరిథం చూద్దాము. సో, ఇక్కడ మనము ప్రిమ్స్ ఆల్గోరిథం చూద్దాము. ఇది వచ్చేసి మన గ్రాఫ్. సో, దీంట్లో నుండి ప్రిమ్స్ ఆల్గోరిథం ఏవైతే ఉంటుందో లైక్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి దీంట్లో నుండి మినిమమ్ స్పానింగ్ ట్రీని మనము ఫైండ్ ఔట్ చేద్దాము. సో, ఇక్కడ వచ్చేసి ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. సో, మన దగ్గర ఉన్నవి 6 వెర్టిసెస్. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో, 9 ఎడ్జెస్ ఉన్నాయి. 6 వెర్టిసెస్ ఉన్నాయి. సో, ప్రిమ్స్ ఆల్గోరిథంలో ఫస్ట్ రూల్ ఏంటి అంటే లైక్ లూప్స్ ఉన్న పారలల్ ఎడ్జెస్ ఉన్న దాన్ని తీసేయడము, లైక్ ఎలిమినేట్ చెయ్యడము. సో, లూప్స్ ఆర్ పారలల్ ఎడ్జెస్. సో, లూప్ మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఎడ్జ్ ఉంది అనుకుందాము. అంటే ఇదేంటి లూపే కదా! రికర్సివ్‌గా. అవునా? సో, ఇది లూప్. సో, ఇలాంటి కేస్ ఎప్పుడైనా వస్తే దీన్ని మనము ఏం చేయాలి? తీసేసేయాలి. లైక్ ఇగ్నోర్ చేయడము. ఇది లూప్. నెక్స్ట్
ప్యారలల్ ఎడ్జెస్. సో, ప్యారలల్ ఎడ్జెస్ ఇక్కడ మనం తీసుకున్న గ్రాఫ్‌లో చూసుకుంటే ఇది చూడండి 1 అండ్ 2 ఈ 1 అండ్ 2 వెర్టిసెస్‌కి 2 ఎడ్జెస్ ఉన్నాయి. 2 ఒక ఎడ్జ్, 10 ఏదైతే ఉందో కోస్ట్ ఇది కూడా ఒక ఎడ్జే. సో, 2 వెర్టిసెస్‌కి సేమ్ 2 ఎడ్జెస్ ఉన్నాయి. సో, ఇలాంటి కేస్‌లో ఒక ప్యారలల్ ఎడ్జ్‌ని మనము ఎలిమినేట్ చేస్తాము. సో, ఈ రెండిట్లో దేన్ని తీస్తాము అంటే ఏదైతే మినిమమ్ ఉంటుందో దాన్ని పెట్టి, మాక్సిమం ఏదైతే ఉంటుందో దాన్ని మనము తీసేస్తాము. సో, ఇప్పుడు 2 అండ్ 10. సో, 2 అండ్ 10లో మాక్స్ ఏంటి? 10 మనకి. సో, ఈ ఎడ్జ్‌ని మనము ఇప్పుడు తీసేస్తాం. సో, దీన్ని తీసేయడము. సో, ఈ ఫస్ట్ చేంజ్ చేసినప్పటికి మన గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది. నెక్స్ట్ సో, ఒక రూట్‌ని కన్సిడర్ చేయాలి. సో, మీ ఇష్టం ఏ రూట్‌నన్నా కన్సిడర్ చెయ్యొచ్చు. సో, ఫస్ట్ నేను ఈ 5ని ఒక రూట్ నోడ్ లాగా కన్సిడర్ చేస్తున్నాను. సో, ఇది వచ్చేసి నా రూట్ నోడ్. సో, ఈ రూట్ నోడ్ నుండి ఏదైతే అడ్జసెంట్ నోడ్స్ ఉంటాయో అవి చూడాలి. సో, 5 నా రూట్ నోడ్. ఓకే. దీనికి అడ్జసెంట్ ఎవరు? 4, 1 అవునా? సో, 4 అండ్ 1 ఈ రూట్ 5 నుండి ఉన్న ఔట్ గోయింగ్ నోడ్స్. సో, దీనికి అడ్జసెంట్ 4 అండ్ 1. సో, ఈ 4 అండ్ 1లో మినిమమ్ కోస్ట్ దేనికి ఉంది ఇప్పుడు? ఇది 9, ఇది 4. సో, ఈ 9 అండ్ 4లో మినిమమ్ కోస్ట్ దేనికి ఉంది? 4కి ఉంది. సో, దాన్ని నేను తీసుకుంటాను. సో, మినిమమ్ కోస్ట్ ఎక్కడైతే ఉంటుందో అంటే అడ్జసెంట్ వెర్టిసెస్‌లో మినిమమ్ కోస్ట్ ఎక్కడైతే ఉంటుందో, మినిమమ్ కాస్ట్ ఎక్కడైతే ఉంటుందో అది కన్సిడర్ చేయాలి. సో, 5-1 మనకి మినిమమ్. సో, 4. ఓకే. సో, ఇది మనము కంప్లీట్ చేసాము. సో, ఇప్పుడు నేను దీన్ని ఇలా మార్క్ చేస్తున్నాను. అంతే. ఓకే. సో, దీని మినిమమ్ కోస్ట్ 1 వచ్చింది. దీన్ని డ్రా చేసుకున్నాము. అయిపోయింది. నెక్స్ట్ 1ది అడ్జసెంట్ నోడ్స్ ఏవి? 1 4ని రీచ్ అవుతుంది. నెక్స్ట్ 2ని రీచ్ అవుతుంది. సో, 4 అండ్ 2 దీని అడ్జసెంట్ నోడ్స్. సో, దీంట్లో మినిమమ్ ఏది? అండ్ ఆల్సో ఈ 1దే కన్సిడర్ చేయకుండా దాని ప్రీవియస్ నోడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇంకొకటి మిగిలిపోయింది మనకి 9. దీన్ని కూడా కంపేర్ చేయాలి. అంటే దాని ప్రీవియస్ నోడ్‌ని వదిలేయకుండా ప్రెజెంట్ నోడ్‌ని కన్సిడర్ చేయాలి. అండ్ ఆల్సో దాని ప్రీవియస్ నోడ్ ఏదైతే వదిలిపెట్టిందో లైక్ ఏదైతే కాస్ట్ మనం కంపేర్ చేయలేదో దాన్ని కూడా కంపేర్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది చూడండి. సో, 1, 4, 2, 2, 1. అంటే ఇప్పుడు 1 ఎట్ ప్రెజెంట్ ఉన్నాం మనం. సో, ఈ 1కి ఉన్న అడ్జసెంట్ నోడ్స్ 4, 2. సో, దీని మినిమమ్ కాస్ట్ ఏదో మనం కన్సిడర్ చేస్తాము. కరెక్టే. బట్ దాని ప్రీవియస్ నోడ్ ఎవరు? 5. సో, దాని నుండి మిగిలిపోయిన కాస్ట్ ఏంటి? 9. సో, దీన్ని కూడా మనము కంపేర్ చేయాలి. సో, 9, 1, 2. ఈ 9, 1, 2లో మినిమమ్ కాస్ట్ ఏది? 1. సో, 1ని నేను కన్సిడర్ చేస్తున్నాను. సో, 1ని కన్సిడర్ చేస్తాము. సో, 4, 1, ఫైన్. ఇప్పుడు ఈ 1 అనేది మనము కంప్లీట్ చేసేసాము. ఓకే. సో, ఇది తీసేద్దాము. సో, ఇది ఓన్లీ అండర్‌స్టాండింగ్ పర్పస్‌కే ఇలా రాస్తున్నాను అంతే. ఓకే. సో, 4కి అడ్జసెంట్ ఎవరిప్పుడు? 3, 1. బట్ 1 ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం కాబట్టి చేయొద్దు. నెక్స్ట్ 2 కూడా ఉంది కదా! సో, 4 నుండి అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? 9 ఒకటి మిగిలిపోయింది. 2 ఒకటి మిగిలిపోయింది. సో, 4కి అడ్జసెంట్ ఎవరు? ఇదొకటి, ఇది ఒకటి. సో, 4 ఎట్ ప్రెజెంట్ 4 దగ్గర ఉన్నాము. సో, 4 యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏంటి? 1, 2, 3. బట్ 1 ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన సబ్ గ్రాఫ్‌లో ఉంది కాబట్టి దాన్ని మనము రాయలేము. సో, నెక్స్ట్ వచ్చేసి 2, నెక్స్ట్ వచ్చేసి 3. సో, వీటిల్లో మినిమమ్ కాస్ట్ ఏంటి? సో, 4దే కదా అని ప్రీవియస్ 1 అండ్ 5ది కూడా కంపేర్ చేయాలి మనము. సో, 9, 5, 3, 2. సో, వీటిల్లో మినిమమ్ కాస్ట్ ఏంటి మనకి? 2. సో, దీన్ని కన్సిడర్ చేస్తాం. సో, 2. సో, ఇక్కడ మార్క్ చేద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది కంప్లీట్ చేసాము. ఇది అయిపోయింది. ఓకే. నెక్స్ట్ 2కి అడ్జసెంట్ ఎవరు మళ్ళీ? 4 అడ్జసెంట్, 3 అడ్జసెంట్, 7 అడ్జసెంట్.
అంటే ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో, ది అడ్జసెంటే, నెక్స్ట్ 6 అడ్జసెంట్, 4 అడ్జసెంట్, 3 అడ్జసెంట్, 6 అడ్జసెంట్. సో, దీంట్లో మినిమమ్ ఏంటి 3, 3 అండ్ 7. సో, ఇక్కడ మిగిలిపోయిందేంటి 9 మిగిలిపోయింది, 5 మిగిలిపోయింది, 3 మిగిలిపోయింది, 3 అండ్ 7. సో, ఇదే ఇక్కడ రాసాము. ఓకే. సో, దీంట్లో ఏంటి మనకిప్పుడు ఏది మినిమమ్ నోడ్ సెలెక్ట్ చేయాలి. సో, 9, 5, 3, 3, 7లో మినిమమ్ ఏంటి 3. 2 3s ఉన్నాయి. సో, ఈ 3 ఉంది, ఈ 3 ఉంది. నేను ఇప్పుడు ఈ 3ని కన్సిడర్ చేయొచ్చా? దీన్ని కన్సిడర్ చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను. ఇక్కడ డ్రా చేస్తాను. ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేస్తున్నాను అనుకుందాం. ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేస్తే నాకిక్కడ సైకిల్ ఫార్మ్ అవుతుంది కదా! 4 to 1, 1 to 2 మళ్ళీ 2 to 4. మనకిక్కడ స్పానింగ్ ట్రీ అవ్వాలి అంటే సైకిల్స్ ఉండొద్దు. సో, సైకిల్స్ ఉండొద్దు కాబట్టి మనము దీన్ని తీసుకోలేము. సో, దీన్ని మనము తీసుకోలేము. సో, ఇది నేను కన్సిడర్ చెయ్యలేను. ఈ ఎడ్జ్‌ని కన్సిడర్ చేయలేను. సో, ఈ ఎడ్జ్‌ని నేను కన్సిడర్ చేస్తే నాకక్కడ ఒక సైకిల్ ఫార్మ్ అవుతుంది. సో, దీన్ని నేను కన్సిడర్ చేయలేను. సో, ఇప్పుడు దేన్ని కన్సిడర్ చేయొచ్చు? 2 to 3. సో, 3, 2. సో, ఈ ఎడ్జ్‌ని కన్సిడర్ చేస్తున్నాము. సో, ఈ ఎడ్జ్ అనేది అయిపోయింది. ఓకే. సో, ఈ ఎడ్జ్ అయిపోయింది మనకి. ఫైన్. నెక్స్ట్ 3. సో, 3 నుండి అడ్జసెంట్ ఎవరు? 2 ఉంది, 6 ఉంది. సో, 2 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 6 ఉంది. 8. సో, దీంట్లో మినిమమ్ చూడాలి. సో, మినిమమ్ ఏంటి? 9, 5, 8 అండ్ 7. సో, దీంట్లో మినిమమ్ మనకి 5 వస్తుంది. ఇన్ కేస్ నేను 5 ఎడ్జ్ కన్సిడర్ చేస్తే నాకేమవుతుంది ఇక్కడ? లూప్ అనేది, సైకిల్ అనేది ఫార్మ్ అవుతుంది. 4 to 1, 1 to 2, 2 to 3, 3 to 4. సో, దీన్ని నేను కన్సిడర్ చేయలేను. అంటే ఈ ఎడ్జ్‌ని మనము కన్సిడర్ చేయలేము. నెక్స్ట్ 7, 8, 9. సో, ఈ 7, 8, 9లో మినిమమ్ ఏంటి? 7. సో, 7 2 to 6 ఇది వచ్చేసి 7. సో, ఈ ప్రాసెస్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది? ఎన్ నంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఉంటాయి. బట్ మనం ఏం చేస్తున్నాము? ప్రిమ్స్ అల్గోరిథం యొక్క ప్రాసెస్ త్రూ దీంట్లో మినిమమ్ స్పానింగ్ ట్రీ ఏదో ఫైండ్ ఔట్ చేస్తున్నాము. సో, ఇది వచ్చేసి మన ప్రాసెస్. సో, ఇప్పుడు చూడండి స్పానింగ్ ట్రీ, ఇప్పుడు ఇది స్పానింగ్ ట్రీ మనకి. మినిమమ్ స్పానింగ్ ట్రీ. సో, స్పానింగ్ ట్రీ అవ్వడానికి మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ సేమ్ నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉండాలి. ఇది వచ్చేసి మన ఇచ్చిన గ్రాఫ్ అనుకుందాము. ఇది వచ్చేసి మన సబ్ గ్రాఫ్. సో, ఇది స్పానింగ్ ట్రీ అవ్వాలి అంటే ప్రాపర్టీస్‌ని సాటిస్ఫై అవ్వాలి. సో, ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ సేమ్ నంబర్ ఆఫ్ వర్టిసెస్. సో, ఇక్కడ ఉన్న వర్టిసెస్ ఏంటి? 6. మన దగ్గర వచ్చిన సబ్ గ్రాఫ్‌లో వర్టిసెస్ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6. యెస్, సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ n వర్టిసెస్ ఉంటే దీని దగ్గర n-1 ఎడ్జెస్ ఉండాలి. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. యెస్. సో, n-1 ఎడ్జెస్ ఉన్నాయి. సో, దీని దగ్గర 5 ఎడ్జెస్ ఉన్నాయి. నెక్స్ట్ సైకిల్స్ ఉండొద్దు. సో, ఇక్కడెక్కడన్నా మనకి సైకిల్ ఉందా? ఎక్కడ సైకిల్ లేదు. ఇప్పుడు 5, 1, 4 ఇక్కడే స్టాప్ అవుతుంది. 4, 1, 2, 3 ఇక్కడే స్టాప్ అవుతుంది. 3, 2, 6 ఇక్కడే స్టాప్ అవుతుంది. అంటే ఇది కూడా నో సైకిల్స్. సో, ఇది వచ్చేసి మన మినిమమ్ స్పానింగ్ ట్రీ. సో, ఇలా ఒక గ్రాఫ్ నుండి మనము ఈ ప్రిమ్స్ అల్గోరిథం టెక్నిక్ యూజ్ చేసి మినిమమ్ స్పానింగ్ ట్రీని ఫైండ్ ఔట్ చేస్తాము. సో, ఇక్కడ చూసుకుంటే ఈ కాస్టెస్ ఎడ్జెస్ 4 + 1 5. సో, ఇక్కడ 4 + 1 + 2 + 3 + 7. 5, 7, 10, 17. ఇదొకటే ఉందా అంటే ఇదొకటే స్పానింగ్ ట్రీ కాదు. ఎన్ నంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఉన్నాయి. ఇందాక మనం ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేసాం కదా! సో, అలాగే దీంట్లోనూ ఎన్ నంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఉన్నాయి. బట్ మనం దాంట్లో మినిమమ్ స్పానింగ్ ట్రీని ఫైండ్ ఔట్ చేసాము. సో, ఇది వచ్చేసి మన MST, దట్ ఈస్ మినిమమ్ స్పానింగ్ ట్రీ. సో, నెక్స్ట్ క్లాస్‌లో వేరే అల్గోరిథం గురించి డిస్కస్ చేద్దాం.